మా ఇంటి దగ్గర ఈ మామిడికాయలు స్టార్ట్ అయ్యాయి కదా! అప్పటి నుంచి అనుకుంటున్నాను. సో, చిత్రాన్నం చేద్దామని. ఇంకా 2 రోజులయిందంటే అవి పండిపోతున్నాయన్నమాట. సో, ఇంకా ఇలా కాదనేసి ఒక కాయ అయితే తెంపుకొచ్చి ఇక్కడైతే చిత్రాన్నం చేస్తున్నాను. చిత్రాన్నంకి ఫస్ట్ కావాల్సింది రైస్ కదా! ఒక పక్కన రైస్ పెట్టేసి ఇంకా మీకు కావాల్సిన అన్ని కూడా ఇక్కడైతే కట్ చేసి పెట్టుకుంటున్నాను. దీనికి పచ్చిమిరకాయలు వేస్తేనే చాలా బావుంటుంది. ఇంకా శనగిత్తలు ఉంటాయి కదా! పల్లీలు అంటారు కదా! అవి కూడా వేపి పెట్టుకోవాలి. ఆల్రెడీ వేపినవైతే ఉన్నాయన్నమాట. ఇంకా అందుకే నేనైతే సెపరేట్‌గా ఏమి వేపుకోలేదు. ఇక కడాయి పెట్టుకొని నూనె వేసుకొని సాసులు, జీలకర్ర, శనగపప్పు, ఉద్దిపప్పు అన్నీ కూడా కొంచెం కొంచెం ఎక్కువగా వేస్తేనే టేస్ట్ బావుంటుంది. అన్నంలో కలుపుకొని తినేటప్పుడు చాలా బా అనిపిస్తుంది. ఇంకా ఎర్రగడ్డలు తర్వాత పచ్చిమిరపకాయలు, ఒక ఎండుమిరపకాయ, ఎర్రగడ్డలు అంతా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే కూడా కొద్దిగా బావుంటుంది. కాకపోతే ఆ రోజు ఇంట్లో లేదు. అందుకే స్కిప్ చేశాను. ఇంక తర్వాత పచ్చి మామిడికాయ తురుము, దాంతో పాటు కొత్తిమీర కూడా వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాతేమో పసుపు కూడా వేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసి తర్వాత అయితే శనగిత్తలు వేస్తాను లాస్ట్‌లో బావుంటుంది. ఇవేమో వేపి పొట్టు తీసి పెట్టుకున్నవి. ఇలా వేపి పొట్టు తీసి పెట్టుకుంటే మనకు కావాల్సినప్పుడు ఇన్స్టెంట్‌గా అయితే వాడుకోవచ్చు. ఇంక తర్వాత అన్నం వేసుకొని కలుపుకోవడం. ఈ గొజ్జు ఇది కూడా ఒక 3 రోజుల వరకు నిల్వ ఉంటుంది. వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.